హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజా వైద్యం. సో ఈ రోజు అయితే ఇంకొక పార్సల్ అయితే రిసీవ్ చేసుకున్నాను. వాయినాడ్ నుంచి అయితే ఈ మొక్కలు వచ్చాయి. సో ఇవి కూడా నేను ఆన్లైన్లోనే అంటే యూట్యూబ్లో కొందరు వేరే మొక్కలు తెప్పించారనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని నేను వేరే మొక్కలు నాకు ఇష్టమయ్యి సో ఈ మొక్కలు తెప్పించాను. అవేంటి, ఎంత కాస్ట్ పడింది అనేది డీటెయిల్గా ఎండ్ వరకు చూడండి. ఇంకా మొక్కల్ని ఎలా నాటాలి అనేది కూడా ఇందులోనే చూపిస్తాను. ముందుగా అయితే పార్సల్ అయితే ఈ విధంగా వచ్చింది. డిటిడిసిలోనో ప్రొఫెషనల్లోనో చేశాను, బట్ మర్చిపోయాను. ఎందుకంటే లైన్గా పార్సల్స్ వచ్చాయి కాబట్టి సో వచ్చినవన్నీ కూడా ఇలా ఓపెన్ చేస్తూ నాటేస్తూ ఉన్నాను. సో నాకు 5 డేస్కే తొందరగానే వచ్చేసింది. సో మీరు కూడా మీ డిస్టెన్స్ బట్టి ఏది తొందరగా పార్సల్ వస్తుందో అందులో తెప్పించుకోవచ్చు. సో ఇంకా ఇవి ఏం మొక్కలంటే హైబిస్కస్ లాంటిన్ మొక్కలు అన్నమాట. మంచిగా మనకు లాట్రిన్ ఎలాగైతే వేలాడుతూ ఉంటుందో దీపంది, అలాగే ఈ పువ్వులు కూడా గంటల్లాగా వేలాడుతూ ఉంటాయన్నమాట. మీరు ఊటీలో ఇంకా కొన్ని ఊరుల్లో చూసినట్లయితే ఎక్కువగా హిల్స్ లాగా ఉన్న ప్రదేశాల్లో ఇవి కలర్ఫుల్ గా ఎక్కువగా చెప్పాలంటే కేరళలో, తమిళనాడులో ఈ పూలు అనేవి హెవీగా పూసి ఉంటాయి. సో ఈ మధ్య మీకు డైరెక్ట్ గా నర్సరీలో కూడా కొందరు తెప్పించి ఉంటే ఏదైనా నార్మల్ గా అంటే రెడ్ అనేది అన్ని నర్సరీలో ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ట్రెండింగ్ అయింది కాబట్టి మీకు రెడ్ దొరికితే తెచ్చుకోండి, చాలా బాగా వస్తాయి. ఏంటంటే అవి కింద వేలాడుతూ ఉంటాయి కానీ అవి ఎక్కువగా విరుచుకోవన్నమాట, గంటల్లాగా ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటుంది. సో అందులోనే నేనైతే మాకు ఇక్కడ డైరెక్ట్గా నర్సరీలో దొరకలేదు కాబట్టి ఆన్లైన్లో తెప్పించాను. సో ఇలా నీట్గా ప్యాకింగ్ చేసి ఒక్కొక్కటికి ఇలా కార్డ్బోర్డ్లో కార్డ్ పేపర్ వీటిల్లో ప్యాక్ చేసి పంపించారు. ఇంకా మట్టితో సమేతంగా చాలా పొడవుగా మొక్కలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పార్సల్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది. సో మట్టి మాత్రం ఈ విధంగా ప్యాక్ చేశారు చూడండి. ఇంకా వీటి ఆకులు కూడా మనకు బెండకాయ ఆకులు, ఇంకా మీరు కస్తూరి బెండ వీటి ఆకుల్లాగానే ఉంటుంది. ఇంకా వీటి పువ్వులు మనకు కలర్స్ లో వస్తాయన్నమాట. ఇందులో నేను వైట్ కలర్ తెప్పించాను, ఎల్లో కలర్, ఇంకా నార్మల్ గా దొరికే రెడ్ కలర్, ఇంకొకటి పింక్ కలర్ తెప్పించాను. సో ఈ విధంగా అయితే పార్సల్ వచ్చింది. ఇంకా ఒకటి గిఫ్ట్ గా ఒకటి మొక్క హ్యాంగింగ్ లాగా వచ్చేది, సో కాయిన్ లాగా వస్తుంది అనమాట, హోయా వెరైటీలో. సో అది ఇచ్చారనమాట గిఫ్ట్ గా. సో ఇంకా ఇలా అయితే పార్సల్ వచ్చింది. సో మీరు కేవలం ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఓన్లీ లాండ్రైన్ మొక్కలే కాదు, ఇంకా కొన్ని వెరైటీ ఉన్నాయి. ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నందుకు నాకు ఇవి వెరైటీ అనిపించాయి. ఇంకా రీజనబుల్ కాస్ట్ కూడా అనిపించింది. సో మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే అంటే గార్డెన్ స్టార్ట్ చేయాలి, కొంచెం ఫ్యాషనబుల్ మొక్కలు, పువ్వుల వెరైటీలో పువ్వులు కలెక్షన్ ఎక్కువగా చేస్తూ ఉన్నారంటే సో అందులో ఈ హైబిస్కస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు, ఎక్కువగా కేరింగ్ మెయింటెనెన్స్ అనేది ఏమీ లేదు. సో మీకు ఒక్కసారి తెలిస్తే చాలు. ముందుగానే మీకు నేల ఉంటే డైరెక్ట్ గా ఇలా కొత్తగా తెచ్చిన మొక్కల్ని డైరెక్ట్ గా నేలకి వేయకండి. ఫస్ట్ మీరు చిన్న చిన్న పాట్స్ లో అలా అన్ని నాటి చూడండి. మీకేమైనా ఇంప్రూవ్మెంట్ అని తెలిస్తే, బాగా పెరుగుతోంది అని తెలిస్తే సో కొంచెం అప్పుడు ట్రిమ్ చేస్తూ చూడండి. బాగా సక్సెస్ఫుల్ గా మీకు మట్టి ప్రిపరేషన్ ఇవన్నీ బాగా ఈ మొక్కకి అందాయి, ఎలా పోషకాలు వేయాలి అనేది తెలిసిన తర్వాత మంచిగా ఎండ పడే ప్లేస్ లో మీరు డైరెక్ట్ గా నేలకే నాటొచ్చు. ఇంకా హెవీగా ఇంకా పూలు అనేవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సో ముందుగా అయితే మీరు ఇలా ఏవైనా వెరైటీ కానివ్వండి ఫస్ట్ పాట్స్ లో పెట్టి తర్వాత నేలకి షిఫ్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం హెవీగా పెంచేయాలి, ఎక్కువగా పువ్వులు చూడాలి అనే ఎగ్జైట్మెంట్ లో మనం ఏమైతే పాట్ కి మిక్స్ ఇస్తామో అదే పాటింగ్ మిక్స్ మనం డైరెక్ట్ గా నేలలో నాటేస్తాం కాబట్టి కొన్నిసార్లు అంత హెవీగా
వాటికి పాట్ సైజ్ అనేది అవసరం ఉండదు కదా, సో అందుకని మీడియం సైజ్ పాట్లో నాటి చూడండి. సో ఈ విధంగా అయితే నాకు మొక్కలు వచ్చాయి. ఇంకా ఏ విధంగా పాటింగ్ మిక్స్ వీటికి ఉండాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వాళ్ళు నీట్గా పేపర్ మీద నేమ్ కూడా మెన్షన్ చేస్తారు చూడండి. సో ముందుగా అయితే అన్నీ కూడా హోల్స్ ఉన్నవే తీసుకున్నాను. సో ఏదైనా కొత్త మొక్కలకి కొంచెం మనం హెవీగా హోల్స్ ఉన్నవి ఇవ్వండి, అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఈ మొక్కకి ఎంత నీళ్ళు అవసరం, ఎలాంటి మట్టి అవసరం అనేది. సో ఇలా ముందుగా అన్నీ కూడా హోల్స్ ఉన్న పాట్ని తీసుకుని అందులో కొంచెం నీమ్ కేక్ కానీ లేదంటే మీకు ఎండిన వేపాకు ఆకులున్న వాటిల్ని ఫస్ట్ అయితే ఒక లేయర్ వేసేసాను. లేదంటే కూడా మీరు ఏవైనా ఎండిన ఆకులు ఉంటాయి కదా, ఒక బేస్ కింద లేయర్ వేసేయండి. ఎందుకంటే వీటికి ఎండిన ఆకులు ఇలాంటి వాటిల్లో ఫాస్ట్గా రూట్స్ అనేవి వచ్చి పెరుగుతాయి కాబట్టి. సో ఈ విధంగా ఒక లేయర్ వేయండి. అదైన తర్వాత మీరు నార్మల్ ఎర్ర మట్టి, ఇసుక, అలాగే వర్మి కాంపోస్ట్ అయినా, నేను ఎక్కువగా అయితే అన్నిటికీ ప్యాడెరువే వేస్తాను. సో వీటికి మించి హెవీగా మనకు గ్రోతింగ్ అనేది అందులో కంటే ఇంకా ఎందులోనూ ఉండదు కాబట్టి మీకు దొరికినట్లయితే ప్యాడెరు వేయండి, కొంచెం వేయండి. మంచి పాటింగ్ మిక్స్ చేసి అందులో ఫిల్ చేసేసి ఇంకా ఈ మొక్కని నాటండి. కొన్నిటినైతే నేను అలాగే నాటుతూ ఉన్నాను. మీకు కొన్నిసార్లు ఎలా అంటే తెచ్చిన వెంటనే మట్టిని హెవీగా కదిలిచ్చేసినా కూడా కొన్ని రావు. మీకు అప్పుడే మట్టి తెలుస్తుంది చూడండి. కొంచెం పంపించినవి ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు హెవీగా జిగుటుగా ఎర్ర మట్టిలో ఫుల్ బంకగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరేం చేస్తారంటే, మాకు ఎలా తెచ్చినవి అలా నాటితే సక్సెస్ రాదు అన్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నీళ్ళలో ఈ మట్టి ఉంటుంది కదా ఆ మొక్కని పెట్టేయండి. బాగా నానిన తర్వాత ఆ మట్టిని కొంచెం తీసేసి తర్వాత ఈ మట్టిలోకి షిఫ్ట్ చేయండి. ఈ విధంగా కూడా చేయొచ్చు. సో నాకేంటంటే కొన్నిసార్లు ఎలా తెస్తే అంటే ఆ మట్టి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. లూజ్గా ఉంటే అలాగే నాటేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే నాకు మీడియంగా అనిపించింది, సో అందుకనే డైరెక్ట్గా నాటేస్తూ ఉన్నాను. సో ఇలా నాటండి పాటింగ్ మిక్స్ అయితే. ఇంకా ఎక్స్ట్రా వీటికి ఏమి రూట్ హార్మోనింగ్ పౌడర్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. సో ఈ విధంగా అయితే అన్ని మొక్కల్ని నాటుతూ ఉన్నాను. చూసారు కదా మొక్కలు ఎంత హెల్తీగా వచ్చాయి, ఇంకా ఎలా నాటుకోవాలి ఈ లాండ్రిన్ హైబిస్కస్ మొక్కల్ని అనేది. ఇంకా వీటి కాస్ట్ విషయానికి వస్తే, సో 6 మొక్కలు తెప్పించాను కదా, ఒక మొక్కకు 150 అయితే పడింది. సో ఈ విధంగా ఇంత హెల్తీ ప్లాంట్స్ 150కి అయితే వచ్చింది. సో మీకు ఇంకా తక్కువగా బాగా పువ్వులు వచ్చినవే మీకు నర్సరీలో కనిపిస్తే, ఆన్లైన్లో అంతా డౌట్ఫుల్గా ఉంది అనిపిస్తే డైరెక్ట్గా మీరు పువ్వులు వచ్చినవే తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే తెప్పించానో అందులో కొన్ని మొగ్గులు ఉన్నవైతే వచ్చాయి. సో చెప్పాను కదా కాస్ట్ అయితే 150 పడింది. సో ఈ విధంగా అయితే లాండ్రిన్ హైబిస్కస్ పువ్వులు ఆన్లైన్ నుంచి వచ్చాయి. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఇంకా స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను. కాంటాక్ట్ చేసి మీకు ఏ మొక్కలు కావాలంటే అవి ఆర్డర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.